గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినప్పుడు ఇట్లున్నా నేను. గిరి ప్రదక్షిణ అయిపోయే లోపు ఇట్లా అయిపోయినా. అసలు ఏం జరిగిందో చూద్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. మా ఫ్రెండ్స్ అయితే ఈయనైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామన్నారు. అందుకే నేను కూడా వైట్ షర్ట్ బ్లాక్ లుంగ్ కట్టుకొని రెడీ అయిపోయినా. ఇక గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి అయితే రాజగోపురం దగ్గరికి వచ్చేసినాం అందరం. రాజగోపురం ఎదురుగానైతే మనం ఈ దీపం అంటుపెట్టి మన కోరిక మొక్కుకుంటే ఆ కోరిక నెరవేరుద్దంట. దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసినాం. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి కొంచెం ముందుకెళ్ళంగానే మాకైతే ఒక స్వామీజీ అయితే పరిచయం అయిండు. ఈ స్వామీజీ అయితే రోజు గిరి ప్రదక్షిణ చేస్తాడంట, రోజుకు ఒకసారి. కానీ ఈ రోజు 2 times చేస్తుండంట. నేను అది విన్నాక షాక్ అయిపోయినా. మా అందరికి బొట్టు పెట్టి అందరికి ఒక్కొక్క రుద్రాక్షణ అయితే ఇచ్చిండు. ఇదైతే గుడిలో పూజ చేసిన రుద్రాక్షణ అంట. మా ఇంట్లో వాళ్ళకి ఇవ్వమని చెప్పిండు, లేకపోతే దేవుడి గదిలో పెట్టమన్నాడు. ఈ స్వామికి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉండేనంట. ఆ హెల్త్ ప్రాబ్లం పోవాలని అరుణాచలం వచ్చి అయితే ఈ స్వామికి మొక్కుకొని గిరి ప్రదక్షిణ చేసిండంట. 1 year లోనే హెల్త్ ప్రాబ్లం అయితే పోయిందంట. ఇక అప్పటి నుండి అయితే ఫ్యామిలీని అందరిని వదిలేసి వచ్చి ఇక్కడనే ఉంటుండంట, అరుణాచలంలోనే. ఇక్కడ ఫ్రీగా ఫుడ్ పెడతారంట, అక్కడనే తినుకుంటా అదే గుళ్ళనైతే ఉంటాడంట. ఎప్పుడు చాలా తక్కువ సేపు పడుకొని ఎక్కువసేపు అయితే మెడిటేషన్ చేస్తాడంట. ఈ అరుణాచల శివుడు మాత్రం వెరీ పవర్ఫుల్ అని చెప్తుండు స్వామి. ఇక ఆ స్వామితో ముచ్చట పెట్టుకుంటే అలా నడిచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అయితే మాకైతే కొన్ని కనిపించినాయి. అవి ఏంటో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో. బై ఫ్రెండ్స్.